హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలు ఈ నోటిఫికేషన్స్కు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అసలు ఈ నోటిఫికేషన్కు మనం అప్లై చేసుకుంటే మనకు జాబ్ వస్తుందా, అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి అర్హతలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. సో మీరు ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకు అప్లై చేసుకున్న దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ఎయిర్ ఇండియా కానీ వేరే క్యాబిన్ క్రూ ఉద్యోగాలకి, ఎటువంటి క్యాబిన్ క్రూ ఉద్యోగాలకైనా కానీ మినిమం కావాల్సిన మనకు ఎలిజిబిలిటీస్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి రిలీజ్ అయిన ఈ క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే మనకు 5 సంవత్సరాల వరకు మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద నిర్వహిస్తున్నారు. సో మనకు December 12, 2018 నాడు రిలీజ్ చేశారు. సో దీంట్లో మనకు మొత్తంగా 86 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో ఎంగేజ్ ట్రైనీ క్యాబిన్ క్రూ పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పి మనకి ఇచ్చారు కదా. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి చూద్దాం. ఇది January 1, 2019 వరకు. ఏజ్ లిమిట్ అయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 సంవత్సరాలు SC ST, 3 years OBC క్యాండిడేట్స్కి ఇస్తారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక మ్యారిటల్ స్టాటస్ అన్మ్యారీడ్, పెళ్లి కాని వాళ్ళు మాత్రమే, మేల్ కానీ ఫీమేల్ కానీ పెళ్లి కాని వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఇక వెయిట్ వచ్చేసి కంపెనీ హైట్ ఫర్ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అనేది ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇక విజన్ కూడా ఇక్కడ నియర్ విజన్ 9/5, 10/6 కింద ఇచ్చారు. ఇక డిస్టెన్స్ విజన్ 6/6 కింద ఇచ్చారు. ఇక ఎవరైతే కళ్ళద్దాలు స్పెక్లెస్ నాట్ అలౌడ్, వాళ్ళ కళ్ళద్దాలు ఉంటే వాళ్ళకి నాట్ అలౌడ్. కాంటాక్ట్ లెన్స్ అప్ టు 2D పర్మిటెడ్ అని చెప్పి మనకి ఇచ్చారు. ఇక కలర్ విజన్ షుడ్ బి నార్మల్ అండ్ ఇన్షారా చార్ట్ అని చెప్పి మనకు విజన్ గురించి అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక ఇక్కడ కాస్మెటిక్ అపియరెన్స్ షుడ్ బి వెల్ గ్రూమ్డ్ విత్ క్లియర్ కాంప్లికేషన్ వితౌట్ ఎనీ నాటిసబుల్ బ్లెమిష్, నో యాడ్, స్కార్స్, బర్త్ మార్క్స్. సో మేల్ క్యాండిడేట్ కానీ ఫీమేల్ క్యాండిడేట్ కానీ చూడడానికి చాలా అందంగా ఉండాలి. దీంట్లో ఉన్నది ఏం లేదు, అందంగా ఉండాలి. మనము మామూలుగా క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు చూస్తుంటాం కదా, అందులో మనకు ప్లెయిన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఫేర్గా ఉంటారు. సో ఇక మెయిన్గా చెప్పాలంటే అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక ఈవెన్ రెగ్యులర్ టీత్, పనులు కూడా మంచిగా ఉండాలి. స్పీచ్ అయితే క్లియర్ స్పీచ్ ఉండాలి. ఇక నో స్ట్రీమింగ్ లిప్స్, అంకర తొంకర మాట్లాడేటోళ్ళకి అట్లా ఏముండదు. ఇక ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఉండాలి. ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ ఉండాలి. ఇక క్లియర్గా మాట్లాడేటట్టు మన వాక్యం కరెక్ట్గా రావాలి. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా గ్రూప్ డిస్కషన్ ఫస్టే పెడతారు, గ్రూప్ డిస్కషన్లోనే మాత్రమే తీసేస్తారు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ మనం చూసినట్టయితే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఏదన్నా ఒక ఇండియా భాష 1 కంటే 2 రావాలి. ఇక్కడ మలయాళం లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారు. సో మలయాళంకి సంబంధించిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, మలయాళం కూడా మంచిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి మనకు నోటిఫికేషన్లు ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇక ప్రిఫరెన్స్ ఇక్కడ 3 years డిప్లొమా హోల్డర్ హోటల్ మేనేజ్మెంట్ వేసిన వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ అండర్గాన్ కోర్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్లో కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఛాన్స్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక అదర్ రిక్రూట్మెంట్స్ అప్లికేషన్ మస్ట్ విల్ వెల్ గ్రూమ్డ్, హ్యావ్ ఎ క్లియర్ కాంప్లికేషన్స్, దే షుడ్ బి డైనమిక్, ఫ్రెండ్లీ, హాస్పిటబుల్ డిస్పోజిషన్ విత్ ప్లీజింగ్ గెస్టర్స్. సో ఇవి అదర్ రిక్రూట్మెంట్స్ అంటే చాలా అందంగా ఉండాలి. ఈ క్యాబిన్ క్రూ ఉద్యోగాలు అంటేనే సేమ్ అవి. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే గ్రూప్ డిస్కషన్ ఫస్ట్ మన గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాంట్లోనే క్యాండిడేట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ లేదా ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ రిఫరెన్స్ సంబంధించిన చూస్తారు. దీంట్లో మనకు ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్లో మనకు 2,000 నుంచి 3,000 రూపాయల కాస్ట్ అనేది పడుతుంది. అది మనమే పడుతుంది, మనమే ఈ మెడికల్ టెస్ట్కి మనమే డబ్బులు పే చేయవలసి ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇవి అన్నీ మీకు ఎలిజిబుల్ ఉన్నాయి అనుకుంటే అప్లై చేసుకోరు, ఏం పర్లేదు. ఇక కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు 500 రూపాయల DD అనేది తీయవలసి ఉంటుంది. ఆ DD అనేది మీరు ఏ విధంగా చేయాలంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై, దీనికి 500 రూపాయల DD అనేది తీయాలి. ఇక
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఈ డీడీ నుంచి మినహాయింపు మాత్రం ఇవ్వడం జరిగింది. అన్ని క్వాలిఫికేషన్ మీకు ఉన్నాయి అనుకుంటేనే ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ ఇంకా మిగతా ఎయిర్ సంబంధించిన క్యాబిన్ క్రూలకు కానీ సో అప్లై అనేది చేసుకోండి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉండాలి, హిందీ ఫ్లూయెంట్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా సెలెక్షన్ అని చేస్తారు. సో 5 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ బేస్గా ఉంటుంది. మనం 5 సంవత్సరాలు చేసినామంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వేరే దాంట్లో కూడా మనకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనము గెటన్ అనేది కావచ్చు. ఇక దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 12 నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ డేటు జనవరి 1, 2019 వరకు మనము ఈ క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు క్వాలిఫికేషన్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. లేదనుకుంటే 500 రూపాయలు ప్లస్ ఇంటర్వ్యూ అవన్నీ మీకు లేవనుకుంటే సో ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోకండి. సో నాకు తెలిసి అయితే ఈ నోటిఫికేషన్ అయితే చాలా టఫ్ నోటిఫికేషన్. సో మన రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే చాలా టఫ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఉండదు. సో కొంచెం ఫేర్గా కూడా ఉండరు. ఆ విధంగా ఉత్తగా డబ్బులు చేసుకునే బదులు ఇటువంటి నోటిఫికేషన్లు స్కిప్ చేసేయండి. సో ఎలిజిబిలిటీ ఉండి అన్ని రకాలుగా ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోర్రి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, నచ్చకపోతే డిస్లైక్ చేయరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.